నా పేరు ఆకుమర్తి చిన్నమాదిగా. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం హెడ్ క్వార్టర్లో ఈ యొక్క సమావేశం జరిగింది. జేఏసీ సమావేశం. ఈ యొక్క జేఏసీ సమావేశం ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సామాజిక న్యాయం జరగట్లేదని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి మాకు కాపులు, సెట్టుబల్జీలు, ఇతర అన్ని కులాలు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ఏ పార్టీ కానీ మమ్మల్ని ఓటర్లుగానే చూసాయే తప్ప ఏ రోజు కూడా మమ్మల్ని గౌరవించి ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ గత పరిస్థితులన్నీ కూడా చూస్తుంటే అన్ని పార్టీలు మాదిగలకు మద్దతుగా ఉన్నట్టు నటిస్తూ మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితి రాకూడదని ఒక జేఏసీగా ఏర్పడి చేసి మరి ఇక్కడ ఈ నెల 28వ తారీఖున జేఏసీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారు, అలాగే దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి శ్రీ అబ్బయ్య నారాయణ స్వామి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగలకు 2 ఎమ్మెల్యే స్థానాలు కానీ లేదా ఒక పార్లమెంటు స్థానం కానీ ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా మాదిగలను గుర్తించి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక 2 స్థానాలు కేటాయించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే రకంగా రేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మా దళిత గిరిజనులకు రావాల్సిన 70,000 కోట్ల రూపాయల నిధులని కాజేసి 400 కోట్లతో మేము అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెడుతున్నామంటే మేము దాన్ని స్వాగతించాం. మా 70,000 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా 3 కార్పొరేషన్లు పెట్టారు. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. దానికి నిధులు ఎందుకు కేటాయించలేదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మరి లిడ్ క్యాప్కి 20 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ మాదిగల సొమ్మును కూడా దోచేసిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఆత్మగౌరవం అనే నినాదంతో ఈ అంబేద్కర్ గారిని మరి విగ్రహావిష్కరణ ఏదైతే చేస్తున్నారో మా దళిత గిరిజనులను చంపిన నాయకులు మీ వెంట తిప్పుకుంటున్నందుకు మేము చాలా బాధపడతా ఉన్నాం. మరి మా దళిత గిరిజనులను చంపిన నాయకులు మీ వెంట పెట్టుకుని ఆత్మగౌరవం పేరుతో మరి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తే సరిపోతుందా? మరి మాకు న్యాయం జరగలేనప్పుడు విగ్రహాలు ఎందుకని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజనులని ఆర్థికంగా దెబ్బతీసిందని చెప్పి ఈ వేదిక ద్వారాగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మా నిధులు రావాల్సిన విషయాలు అన్ని విషయాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.